హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రోకలీ పప్పు. ఈ రెసిపీ చాలా మందికి తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ బ్రోకలీ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక టీ గ్లాస్తో కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఇలా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలు, అలాగే టేస్ట్ కోసం ఒక 3 మునక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ మునక్కాయ ముక్కలు ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటోలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4 లేదా 5 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కున్న మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టుకోవాలి. 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఇలా చూస్తే మొత్తం పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. అలాగే ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు పప్పు గుద్దితో కానీ ఇలా గరిటెతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తిరిగి స్టవ్ పై పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మరొక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మల పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే పోపు మొత్తం వేసుకోవాలి. పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడివేడిగా బ్రోకలీ పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.